ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ జరిగింది మాత్రం అన్యాయం. ఇన్సిడెంట్ జరిగింది 2017 టీడీపీ ప్రభుత్వంలోనే. మరి ఏవైతే తారుమారని చెప్పారో ఇవన్నీ కూడా 2018లోనే ఛార్జ్షీట్ లోనే అయిపోయాయి సార్. దాని మీదనే మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడుగుతా ఉన్నాం. చేసింది కూడా మరి అన్యాయం జరిగింది కూడా మాకి టీడీపీ ప్రభుత్వంలోనే. ఎందుకంటే ఆ టీడీపీ ప్రభుత్వంలోనే వాళ్ళు పెద్ద పెద్ద సపోర్టర్స్ ఉన్నారు మరి ముద్దాయిలకు. మరి వారి వల్లనే కేసులో తారుమారు జరిగాయి. ఆ తారుమారు చేసిన అధికారులనే ఇప్పుడు మీరు పట్టుకొని సస్పెండ్ చేసి ఇంట్రాగేట్ చేయమని అడుగుతున్నాను. మొన్న మీరు చెప్పినప్పుడు కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు కూడా హోమ్ మినిస్టర్ గారికి అదే చెప్పాము. మరి ఆ దిశగా మీరు అడుగులు వేయకుండా న్యాయం చేయమని అడుగుతున్నాను. నేను మిమ్మల్ని ఎక్కడే గానీ విమర్శించడం లేదు. నేను న్యాయం చేయకుంటే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం సార్. ఎందుకంటే మీరు తీసుకున్నంత ఈజీగా నేను తీసుకోలేను. మీరు నన్ను విమర్శించే ముందు ఒక్కటి ఆలోచించండి. ఎందుకు అధికారంలో లేనప్పుడు మరి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తారని చెప్పిన మీరే అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం అన్నారు. మరి తొలి సంతకం కూడా నేను ఆశించలేదు. మరి తొలి సంతకం ఆశించకుండా మీ దగ్గరికి నేను ఎన్నిసార్లు అపాయింట్మెంట్కి వస్తే కూడా నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని దిక్కులేని పరిస్థితిలో ఉన్న నేను పోరాటం రోడ్ల మీదకి వచ్చి చేయాలన్నా వద్దా? ఒకటి ఆలోచించండి. ఒక తల్లిగాను ఆలోచించండి, ఒక తండ్రిగా మీరు ఆలోచించండి, ఒక అన్నగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా మీరు ఆలోచించి మీరు చెప్పాలి.